యోహాను సువార్త 15 అధ్యాయంలో ఉంటుంది కదా, చూడండి ఏమని ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లి దేంతో పోల్చి చెప్పారో తెలుసా? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరికి సాదృశ్యంగా వ్రాయబడింది? ద్రాక్ష తోట గురించి ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా వ్రాయబడింది. అయితే ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని మాటకి లోబడలేకపోతూ వచ్చారు. అయితే చూడండి, మనం చూస్తే మరి కంచె తీసివేశాను, ఇవన్నీ రాయబడిన త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తే అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. దానిలో గచ్చపొదను రక్క చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షపు మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశం సైనికుడియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. చూడండి, అయితే మరి ఆ ద్రాక్ష తోట చుట్టూ మంచి ద్రాక్ష కాయలు కాయాలి అని చెప్పేసి నేను వేస్తాను అని చెప్తూ ఉన్నారు. అయితే కారు ద్రాక్షలు కాశారు. మనం కూడా దేవుని బిడ్డలమే కదా. అయితే మరి మనం కారు ద్రాక్షలు కాస్తున్నామా, లేకపోతే మంచి ఫలాలు కలిగి జీవిస్తున్నామా? ఆత్మ ఫలాల గురించి ప్రార్థన చేసుకోమంటారు. ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిగి మనము జీవిస్తే మంచి ఫలాలు వస్తాయి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీన ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొను, నీ దోషం మరొక వలె నాకు కనబడుచున్నది. దేవుడు మనందరినీ కూడా ఆ రీతిగానే నాటారు. శ్రేష్టమైన ద్రాక్షావళిగానే మన్న కూడా నాటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలనే కాదు, మన్నే ఆయన మరి ప్రాణం పెట్టారు, మన కోసం ప్రాణం పెట్టి మన్నే రక్షించి శ్రేష్టమైన జనాంగం ఉండడానికి మన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన బిడ్డలంగా మనం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. మరి మనలో మనం ఏం చేస్తున్నాం? కారు ద్రాక్షలు కాస్తున్నామా, లేకపోతే ఆయన కోరుకున్న రీతి ద్రాక్ష కాయలు కాస్తున్నామా అనేది, ఫలాలు ఇస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేది మనం కూడా పరిశీలన చేసుకోవాలి.